సమయంలో మరి ప్రాముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే మరి శుభ శుక్రవారపు దినమున మనమందరం కూడా మరి ఎవరి గృహాలలో వారం ఉంటూ మరి ప్రభువును ఈ రీతిగా ఆరాధించే చక్కటి భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా మన సహోదరులు ఒక ముగ్గురు నలుగురుగా మరి కూడి ఈ రీతిగా ప్రభువును ఆరాధించడానికి మరి మనము కలువరి సిలువలో యేసు ప్రభు పలికిన మాటలను మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకు చూపిన ఆ కృప కొరకై ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రీతిగానే ఈ సమయంలో మరి ఇంకా మిగిలి ఉన్న 2 మాటల విషయమై ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం. ప్రాముఖ్యంగా యేసు ప్రభు పలికిన ఆ సిలువలో పలికిన 6వ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ సమయంలో మరి ఆ యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం ఆ మాటను గమనిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో గమనిస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. మరి అప్పటికే మరి జరిగిన కార్యాలన్నీ కూడా జరిగినాయి. మరి అప్పటికి 6వ మాటగా మరి సమాప్తమైనదని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ 6 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యములో. మరి దేవుని యొక్క గ్రంథములో 6కు కొరకనే ఈ 6వ మాట చాలా ప్రాముఖ్యమైనది. 6 దినాలు ఆయన సృష్టిని సృష్టించి ఆయన మరి సమాప్తమైనదని చెప్పి 7వ దినమున ఆయన విశ్రాంతిని తీసుకుంటాడు. మరి ఆ రీతిగానే మరి 6 దినాలలో ఆయన సమాప్తం చేశాడు. ఆ రీతిగానే మరి సిలువలో పలికిన 6వ మాట కూడా సమాప్తమైనది అని అంటాడు. ఆ రీతిగానే మరి ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎన్ని వేల సంవత్సరాలు తెలుసా? ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా 6000 సంవత్సరాలు. అంటే ఆ 6000 సంవత్సరాల ఆ సంఖ్యను మనం గమనించినట్లయితే ఇవి దేవుని దృష్టిలో మరి 6 దినాలు మాత్రమే. 6000 సంవత్సరాలు కానీ దేవుని దృష్టిలో 6 దినాలు మాత్రమే. అందుకొరకనే ఈ 6 దినాలలో సమాప్తమైనదని మరి చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో మనము పరిస్థితులన్నీ కూడా గమనించినట్లయితే దేవుని యొక్క 2వ రాకడ కొరకు మనం చూస్తా ఉన్నాము. మరి సమాప్తమైన తర్వాత ఇక మిగిలిందేంటిది? ఆయన రాకడనే. కాబట్టి మరి పరిస్థితులన్నీ కూడా మనము గమనించినట్లయితే ఈ దినమున మరి ప్రభు యొక్క రాకడను మనం గమనిస్తాను. యుగ సమాప్తి అంటే 2వ రాకడ సమీపమైతా ఉన్నది. అందుకొరకని ఆ సమీపమైనటువంటి ఆ జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ మరి ఆ సమాప్తమైనది అని మనం చూస్తాము. అందుకొరకనే మరి పరిస్థితులన్నీ కూడా తారుమారైతా ఉన్నాయి. దేవుడు తన వాక్యంలో చెప్పబడిన రీతిగా మరి అన్ని కూడా పరిస్థితులను మనం గమనించినట్లయితే దేవుని రాకడ అతి సమీపమైనటువంటిదిగా మనం గమనిస్తాము. ఈ సమీపమైనటువంటి సమయములో నీవు కూడా నీ జీవితములో ఈ మాట అనగా, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను ప్రేమించాడు, నా కొరకు కలువరి సిలువలో తన ప్రాణమును బలిగా అర్పించాడు, ఆయన నా కొరకు సమస్తమును సమపూర్తి చేశాడు. ఈ సమయంలో నేను కూడా జీవించిన కాలము అది 30 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాలు కావచ్చు, లేక 60 కావచ్చు. కానీ ఈ జీవించిన కాలం అంతా కూడా ఇదో నేను సమాప్తి చేశాను, సంపూర్ణమైనదని నీవు కూడా చెప్పగలవా? ఒకవేళ అలాగే చెప్పగలిగితే కనుక చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు నీ కొరకు తిరిగి రానయ్యున్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ రీతిగా కనుక చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈ శుభ శుక్రవారమున నీ ఒక్కసారి నిన్ను ధ్యానం చేసుకో, నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన మరి ఈ లోకములకు వచ్చాడు, 33.5 సంవత్సరాలు లోకంలో జీవించాడు. తండ్రి తనకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాని అంతటి ప్రకారంగా ఆయన చేశాడు. ఆఖరుగా 6వ మాటలు అంటా ఉన్నాడు, ఆయన సమాప్తమైనది అని చెప్తా ఉన్నాడు. ఈ సమయంలో నీవు కూడా సమాప్తమైనది అని చెప్పగలవా? ఈ చెప్పే ఆ జీవితము నీకున్నదా? ఆ మంచి ఆ మనస్సు నీకున్నదా? నీ జీవితంలో మరి సమాప్తమైనది అని నీవు చెప్పగలిగే ఆ జీవితము కావాలి. ఈ సమయంలో మరి ఏవేవి సమాప్తమైనవి, మరి ఏమేమి సమాప్తం కావాలి మనము మరి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.
మరి మన జీవితంలో ఏవేవి సమాప్తమైనవి, ఇంకా ఏమేమి సమాప్తం కావాలి ప్రాముఖ్యంగా గమనించినట్లయితే యేసు ప్రభు జీవితంలో కూడా మరి సమాప్తము కావలసినవి ఏమున్నాయో, సమాప్తమైనవి ఏమున్నాయో మనం అక్కడ గమనిస్తాం. ప్రాముఖ్యంగా మరి శరీరక శ్రమలు, శరీరమైనటువంటి బాధలన్నీ కూడా సమాప్తం అయిపోయాయి. యేసు ప్రభు లోకానికి వచ్చి ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో ఆ శ్రమంతా కూడా అక్కడితో సమాప్తమైపోయినది. హల్లెలూయా. అంతకు ముందు మనం గమనించినట్లయితే ఆయన ఎంతగా శ్రమ పడ్డాడో, ఆయన ఎంతగా మరి బాధపడ్డాడో, ఆయన ఎంతగా శ్రమను అనుభవించాడో మనము గమనిస్తాం. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ సమయంలో యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 14వ వచనాన్ని తీసిన వారు ఒకరు చదవండి. మీ గృహాలలో మీరుంటూ వాక్యాన్ని గమనించండి. ఏ మనిషి అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగూ విస్మయం పొందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. గమనించండి, సమయంలో అతని యొక్క శ్రమలు ఎలాగున్నాయి, శారీరకమైనటువంటి శ్రమ ఏ రీతిగా ఉన్నది ఇక్కడ మనం గమనిస్తాం. 52వ అధ్యాయము 14వ వచనంలో ప్రాముఖ్యంగా గమనించినట్లయితే నిన్ను చూసి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, గమనించండి అతని ముఖము ఎలాగ మారింది, అతని యొక్క జీవితం, అతని యొక్క శరీరం ఎలాగ మారింది. యేసు ప్రభు శరీరం ఏ రీతిగా మరి శ్రమపరచబడ్డది, గాయపరచబడ్డది, మరి ఈ సమయంలో మనం గమనించాలి. అది కొరకనే అతని ముఖ రూపమును చాలా వికారమని గమనించాలి. ఏ విధంగానంట, చాలా వికారమైనటువంటి, అంటే ఎన్ని శ్రమలు అనుభవించాడు. అది కొరకనే ఆ శ్రమలన్నీ కూడా ఇక మీదట సమాప్తం అయిపోయినవి. హల్లెలూయా. నిజంగా ఇన్ని శ్రమలు అనుభవించడానికి కారణం నీవు మాత్రమే. నేను మనము చేసిన తప్పిదాల కొరకు, మనము చేసిన పాపముల కొరకు, మనము చేసిన తప్పిదాల కొరకు ఆయన మన కొరకై ఆ సిలువలో ఈ శ్రమ పడ్డాడు, ఆయన శ్రమను అనుభవించబడ్డారు. కాబట్టి ఈ సమయంలో మరి ఆయన బిడ్డలముగా మనం ఎలాగున్నాం మనము గమనించాలి. అందుకొరకే ఈ సమయంలో మరి ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనంలో మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనము వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఏ రీతి ఆయనను సిలువ వేశారో మనం అక్కడ గమనిస్తాము. యేసు ప్రభు యొక్క శ్రమలు ఎలాగున్నాయి ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను మరి ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, యేసు ప్రభువును కొరడా దెబ్బలు కొట్టారు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు? 39 కొరడా దెబ్బలు కొట్టారు. గమనించండి, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు. యేసు ప్రభు వీపు వెనకాల మరి ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ తర్వాత మరి ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయన ముఖముపై కొట్టారు, మరి ఆయనను సిలువ మోయించారు, ఆయన కాళ్ళు చేతులలో మేకులు కొట్టారు. ఇవన్నీ కూడా ఎవరి కొరకు? మనము చేసిన తప్పిదాల కొరకు వేలాడదీయబడ్డాడు. ఆయన ఇన్ని చేసినప్పటికీ ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆయన వెనుక తీయలేదు, కానీ ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. చాలా సార్లు ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవరైనా చనిపోయినప్పుడు మరి ఆ దినము చెడ్డ దినం అని అంటారు. కానీ యేసు ప్రభు దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, ఆయన మరణించిన దినమును సర్వ ప్రపంచమంతటా కూడా అందరూ కూడా అనే మాట ఏం మాట? చెడ్డ దినం అని అంటారా? లేదు, ఇది గుడ్ ఫ్రైడే అని అంటారు, మంచి దినం. ఎందుకని? ఆ మంచి మనిషి, ఆ మంచి దేవుడు నీ కొరకై నా కొరకై మరణించిన దినం. కాబట్టి ఆయన సమాప్తం చేశాడు. ఈ దినమున చేయగలవా? ఆయన నీ కొరకు ఉమ్మివేయబడ్డాడు. ఆయన నీ కొరకు తన వీపు వెనుకల 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఆయన మీద పిడిగుద్దులు గుద్దారు, ఆయనను సిలువ మోయించారు, ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, ఆయన కాళ్ళకు మేకులు కొట్టారు. ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే. కాబట్టి ఇవన్నిటినీ ఆయన భరించి ఆఖరిగా ఆయన అంటున్నాడు, ఏదో సమాప్తమైనది అని అంటున్నాడు.
మరి లోకంలో నిన్ను రక్షించిన తర్వాత నీవు దేవుని కొరకు బ్రతుకుతున్నావా? ఆ దేవుని కొరకు బ్రతికే బ్రతుకులో నీవు కూడా నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగించగలవా? ఈ సమయంలో మరి మనం ఎలాగున్నాం? ఆయన శారీరక శ్రమలను గమనించినట్లయితే ఈ రీతిగా శరీర శ్రమలను మనం గమనిస్తాము. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 36వ వచనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. గమనించండి, ఆఖరిగా ఆయన తన తండ్రి పంపిన చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినమున నిన్ను రక్షించిన నీ తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలవా? నీ కొరకు ఆయన శ్రమ పడ్డాడు, నీ కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నీ కొరకు ఆయన సిలువలో 7 మాటలు పలికాడు. 7 మాటల్లో 6వ మాట ఆయన ఎందుకు అనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. నీవు నీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలవా? ప్రాముఖ్యంగా అక్కడ తనకు అప్పగించిన పని సమాప్తము చేశాడు. ఈ దినమున ఆ దేవుడు నీకేం అప్పగించాడు? ఈ లోకంలో దేవుడు నీకు అప్పగించిందల్లా ఒకటే, ఆయన రాకడ వరకు మనం అందరము కూడా నమ్మకముగా, యథార్థముగా, భక్తి కలిగి, భయము కలిగి ఆయన కొరకు జీవించాలి అని. హల్లెలూయా. ఎందుకంటే ఇక గొప్పది ఏమున్నది? ఆయన కొరకు నువ్వు బ్రతుకుతావా? రీతిగా ఆయన కొరకు మనము జీవించగలమా? నీవున్న ఇంటిలోనే, నీవున్న స్థలంలోనే, నీవున్న పరిస్థితుల్లోనే ఏవి ఏమైనప్పటికీ ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆఖరుగా నీవు ఆ మాట అనగలవా? ఏముగా పోయిన వారంలో ప్రభు సన్నిధికి చేరిన ఆ విజయలక్ష్మి అక్క విషయంలో మనం గమనిస్తాం. ఆఖరి వరకు కూడా ఆమె ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆఖరి వరకు కూడా ఆమె ఆ సాక్ష్యాన్ని కలిగి ఉన్నది. నిజముగా అలాంటి సాక్ష్యమును నీవు నేను మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా ప్రభు కొరకు మనం బ్రతకాలి. యేసు ప్రభు ఎలాగైతే సమాప్తం చేశాడో ఆ రీతిగా ఈ లోకంలో బ్రతికి ఉన్న నీవు కూడా నీ జీవితంలో మరి సమాప్తం చేసేటువంటి ఆ బ్రతుకు కావాలి అని ఈ సమయంలో మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి ఆ రీతిగా మరి సమాప్తం చేయగలవా? ఆఖరిగా ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ఆయన శారీరక శ్రమలను అనుభవించాడు, వాటిని సమాప్తం చేశాడు, తండ్రి చిత్తాన్ని మరి సమాప్తం చేశాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే ఎందుకు ఇంకేం సమాప్తం చేశాడో మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 19:10. నశించిన దానిని మనుష్య కుమారుడు గమనించండి, ఎందుకు వచ్చాడట? ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. మనుష్య కుమారుడు ఆయన దేవుని కుమారుడే, కానీ అందుకొరకనే మానవునిగా నీ కొరకు నా కొరకు ఆయన బాధలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. ఆయన తండ్రి మాటను నెరవేర్చాడు. ఆఖరిగా ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమును విడిచాడు. ఈ సమయంలో ఆయన సంపూర్తి చేశాడు. మన పాప మనలను రక్షించడానికే. ఈ దినమున నీవు రక్షింపబడ్డావా? ఆ యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకున్నావా? ఒక మాట మనం గమనిస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం త్వరగా మనం చదువుకొని మనం ముగింపులోనికి వద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము. గమనించండి, ఎందుకు వచ్చానంటే యేసయ్య పాపులను రక్షించడానికే. అది కొరకని సమయంలో నీ జీవితం ఎలాగున్నది? ఇంకా నీవు పాపంలో ఉన్నావా? నీ పాపం పోవాలంటే ఆ యేసు ప్రభు సిలువలో బలియాగమయ్యాడు, గార్చాడు. ఆయన రక్తము ద్వారా నీకు పాప క్షమాపణ. అందుకొరకనే ఆయన మన పాపమును తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపమును కూడా తీసివేసే విషయంలో ఆయన సమాప్తం చేశాడు. ఆయన ఎక్కడ కూడా వెనుదిరగలేదు. ఆయన బ్రతికిన దినాలలో వెనుదిరగలేదు, ఆయన మరణంలో వెనుదిరగలేదు, ఆఖరికి ఆయన చావులో కూడా వెనుదిరగలేదు. మనం బ్రతికున్న కాలంలో ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతాం, ఎన్నిసార్లు దేవుని మాటకు వ్యతిరేకంగా బ్రతుకుతాం. అయితే యేసయ్య ఈ లోకానికి వచ్చిన ఆ మాటను ఆయన నెరవేరుస్తా ఉన్నాడు, సమాప్తమైనదని చెప్తా ఉన్నాడు. శారీరక శ్రమలు సమాప్తం చేశాడు. నువ్వు శారీరకంగా శ్రమలు పడుతున్నావా? శ్రమలు అనుభవిస్తున్నావా? వ్యాధి బాధలతో ఉన్నావా? అయినప్పటికీ ఆఖరి వరకు నువ్వు బ్రతకాలి.
ఆ రీతిగా మరి ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చే విషయంలో కూడా నీవు ఆఖరి వరకు బ్రతకాలి. ఆ తర్వాత ఈ లోకంలో మరి నీవు జీవించే ఆ జీవితంలో నీ పాప జీవితాన్ని తీసివేయడానికి ఆ ప్రభు వచ్చాడు. పాపంలో నీవు బ్రతకడం కాదు, కానీ నీవు పశ్చాత్తాపపడి నీవు పరిశుద్ధంగా బ్రతకాలి. అందుకొరకనే ఆ యేసు ప్రభు లోకంలో నీ కొరకు ఆయన మరణించాడు. కొలొస్సీయులకు 3వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఆ మాట అంటాడు, గమనించండి. ఆ కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాత తుడిపివేసి మనము అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి జీవింపజేశాను. గమనించండి, ఎందుకు ఆయన మరి సమాప్తం చేశారంటే మిమ్మల్ని జీవింపజేయడానికి. మీరు పాపంలో ఉండడం కాదు, పాపం మీరు దేవుని కొరకు జీవించాలనే ఆయన ఈ రీతిగా చేశాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన సమాప్తం చేశాడు, కానీ మిగిలి ఉన్న మన జీవితాలలో మనము సమాప్తమైనదని చెప్పగలమా? ప్రియ విశ్వాసి, దేవుని యొక్క బిడ్డలారా, ఈ సమయంలో మనము గమనించాలి, మన జీవితంలో మనము సమాప్తమైనదని చెప్పగలమా? తన శరీర జీవితంలో సమాప్తమైన చెప్పాడు, తన తండ్రి జీవితంలో సమాప్తమైనదని చెప్పాడు. ఆఖరిగా ఆయన ఎందుకు వచ్చాడో ఆ విషయంలో కూడా సమాప్తమైనదని చెప్పాడు. ఈ సమయంలో మిగిలి ఉన్న నీవు నేను మనము అలా చెప్పగలగాలి అని అంటే ఆ యేసయ్య నీ హృదయంలో ఉండాలి. నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి. ఆ యేసు ప్రభు సిలువలో పలికిన మాటలు మన హృదయాలలో కూడా ఉండి మనము పలికినప్పుడు నిజముగా దేవుడు మనలను జీవిస్తాడు. ఆ రీతిగా నీ విశ్వాస జీవితాన్ని ఒక్కసారి సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటావా? నువ్వు ఎలాగున్నావు ఈ సమయంలో? ఈ 6వ మాటను బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకునేది ఒక్కసారి నువ్వు కూడా నీవు జీవించిన కాలంలో సమాప్తమైనదని నువ్వు చెప్పగలవా? అలాగ చెప్పగలిగితే ఈ సమయంలో నీవు కూడా ప్రభుతో సంతోషంగా ఉండగలవు. ఆ ప్రభు సన్నిధిలో మనం బ్రతకగలం. కాబట్టి ఆ రీతిగా మనము ముందుకు సాగడానికి ప్రభు మన కృప చూపులాగిన ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఒక చిన్న పల్లవి వాడుకొని మనము 7వ మాటను కూడా ధ్యానం చేసుకుందాం. ప్రభు సిలువలో పలికిన 7వ మాట, ఆఖరి మాటను మనము ధ్యానం చేసుకొని మరి మనము ప్రార్థన చేసుకుందాం. ప్రాముఖ్యంగా 7వ మాటను మనం గమనించినట్లయితే లూకా సువార్తలో ఆ 7వ మాటను మనం గమనిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనము గమనిస్తాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ సమయంలో మరి ఆఖరు మాట యేసు ప్రభు ఆయన సిలువలో పలికిన మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సమాప్తమైనదని చెప్పాడు. సమాప్తమైన తర్వాత ఇంకేం మిగిలి ఉన్నది? అప్పగించడమే.
సమాప్తమైన తర్వాత ఇంకేమైనా మిగిలి ఉన్నదంటే ఏమి లేదు కానీ అప్పగించడం. అందుకొరకనే తండ్రికి మరి తన చేతిని, ఆ ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తా ఉన్నాడు. ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే యేసయ్య మరణానికి ముందు నెరవేరవలసిన ప్రవచనము మనము మరి ఆ కీర్తన గ్రంథంలో మనం ఒక మాట చదువుతాం ఈ సమయంలో. మరి కీర్తనల గ్రంథము 31వ దావీదు కీర్తనలో 5వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. కీర్తనలు 31:5, నా ఆత్మను గమనించండి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని అంటాడు. ఆఖరు ప్రవచనము మరి యేసు ప్రభు లోకానికి వచ్చిన మరి ఆ సందర్భంలో, ఆయన మరణము సందర్భంలో, మరి ప్రాముఖ్యంగా మరి యేసు ప్రభు మరణానికి ప్రవచనం ఒకటి మిగిలి ఉన్నది. ఆ ఒకటి కీర్తన గ్రంథము 31వ దావీదు కీర్తన వచనంలో మనం గమనిస్తాం. అక్కడ గమనించినట్లయితే నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని అక్కడ అంటాడు. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో మరి ఆ మాటను మనం గమనించినట్లయితే మరి ఆ లేఖనము నెరవేరడానికి యేసు ప్రభు ఆ లేఖనము నెరవేర్చడానికి ఆఖరుగా ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగిస్తా ఉన్నాడు. మరి సమాప్తమైన తర్వాత చేయవలసింది ఏంటంటే, నీవు నీ జీవితంలో అన్ని కూడా సమాప్తం చేసి నీ బ్రతుకును, నీ యొక్క మరి ఆత్మను దేవునికి అప్పగించాలి. అప్పగించడం అనేది ప్రాముఖ్యంగా యేసయ్య మరి యేసు ప్రభు యొక్క పరిశుద్ధ జీవితాన్ని జీవించి ఆయన ఆత్మను అప్పగిస్తా ఉన్నాడు. ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా 33.5 సంవత్సరాలు ఆయన ప్రభు కొరకు జీవించాడు. ఆయన జీవించినంత కాలం ఆయన ప్రభు కొరకు మాత్రమే జీవించాడు. కాబట్టి నీవు నేను మనం కూడా మన బ్రతుకు కాలంలో మనం ఎవరి కొరకు జీవిస్తా ఉన్నాం, ఎలాగ జీవిస్తా ఉన్నాం ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జీవించిన జీవితం మనం గమనించినట్లయితే మరి ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. ఎక్కడ కూడా ఆయన మీద నింద వేసిన వారు ఎవరు కూడా లేరు. ఆఖరి ఒకసారి అంటాడు, మీలో ఎవరైనా నా మీద పాపం ఉన్నదని, ఎవరైనా దోషం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా అని అంటాడు. ఎవరు లేరు. గమనించండి, అంటే ఎంత పరిశుద్ధంగా జీవించాడు. ఈ దినమున నీవు నేను మనం ఎలాగ జీవిస్తా ఉన్నాం మన జీవితము, ఆ జీవితమును జీవిస్తూ మనల్ని మనం ప్రభుకు అప్పగించుకోవాలి. ఎందుకు చాలా సార్లు మన జీవితంలో మనం ప్రభుకు అప్పగిస్తాం, మన బ్రతుకును అప్పగిస్తాం, మన పిల్లలు ప్రభుకు అప్పగిస్తాం. ప్రభువా ఇదో నా బిడ్డ నీ కొరకే అనంట, కానీ ఆ బిడ్డ దేవుని కొరకు బ్రతకగలడా? ఇదో ప్రభువా నేను నీ కొరకే అని అంటాం, కానీ మనము దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలమా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది కొరకనే ఎందుకు ప్రభువుకు అప్పగించాలి, ఎందుకు ప్రభువుకు మరి మన జీవితాన్ని అప్పగించాలని అంటే, ఆ ప్రభువుకు అప్పగించినప్పుడు ప్రభు చేతిలో ఏముందో మనం ఈ సమయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తను గమనించండి, తమ ఆత్మలను అప్పగించుకొనవలెను అని అంటాడు. గమనించండి, ఏ రీతి అనంట, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి అని అంటాడు. అందుకొరకని ఈ సమయంలో మనం ఎలాగున్నాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై కర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎవరికి అప్పగించాలి? చాలాసార్లు లోకములో మన శరీరాన్ని లేక మన ఆత్మలను, మన జీవితాన్ని అప్పగిస్తాం నమ్మకము లేని వారికి. కానీ మన సృష్టికర్త నమ్మకం, నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయనకు మనం అప్పగించినప్పుడు మనకు భద్రత ఉంటుంది. అక్కడ ఆయనకు మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయన చేతిలో మనకు భద్రత ఉంది. అందుకొరకనే మనము దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ యేసు ప్రభువును గమనించినట్లయితే ఆఖరిగా ఆయన తన జీవితాన్ని మరి ప్రభువుకు అప్పగిస్తా అంటాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. కారణం ఏంటంటే తండ్రి చేతిలో. హల్లెలూయా. ఈ దినమున నీ జీవితాన్ని నువ్వు తండ్రికి అప్పగించగలవా? నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించగలవా? యేసయ్యకు అప్పగిస్తే అక్కడ భద్రత. ఈ లోకంలో చాలా మందికి భద్రత లేదు.
ఈ లోకంలో చాలా మందికి నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటంటే వారి జీవితాన్ని దేవునికి అప్పగించుకోరు. కానీ ఈ సమయంలో నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే నీకు భద్రత. గమనించండి, ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే మనకు భద్రత కావాలి. భద్రత ఎక్కడ కూడా లేదు. లోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు భద్రత అనేది దొరకదు. కానీ కేవలము యేసు ప్రభు దగ్గరనే. కారణం ఏంటంటే ఆ యేసు ప్రభు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు నమ్మకంగా బ్రతికాడు, నీ కొరకు ఆయన 33.5 సంవత్సరాల లోకంలో జీవించాడు ఏ పాపము లేకుండా. అది కొరకైనా ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు ఆయన చేతిలో మాత్రమే మనకు భద్రత. గమనించండి, ఇక్కడ యేసు ప్రభును గమనించినట్లయితే అంతగా శ్రమపడి సిలువలో రక్తమును కార్చిన ఆ యేసయ్య కూడా ఆఖరిగా తన జీవితాన్ని దేవునికి అప్పగిస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే చేతిలో భద్రత ఉంటుంది అని. ఆయన నమ్మకమైన వాడు, ఆయన సృష్టికర్త. కాబట్టి ఈ దినమున నీవెక్కడున్నప్పటికీ నీవు నీ కుటుంబము దేవునికి అప్పగించుకోవాలి, నీ ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. ఈ సమయంలో ఆ దేవునికి అప్పగించుకునే ఆత్మ నీకున్నదా? ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే ఎందుకు అప్పగించాలంటే మరలా తీసుకోవడానికి అప్పగించాను అని అంటాడు. ఆ తర్వాత మరి ఇంకా సమయం లేదు కానీ ఎక్కువగా వచనాలు మనం గమనించడానికి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాల్లో అక్కడ మనం గమనిస్తాం. ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా అక్కడ మనం గమనిస్తాము. మరణ భయము తొలగించడానికే తన ఆత్మను అప్పగించాడు అని అంటాడు. గమనించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అక్కడ చదువుకుందాం. హెబ్రీ 2:15. కాబట్టి రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. గమనించండి, ఆయన ఎందుకు అప్పగించుకుంటూ ఉన్నాడు? తను రక్తమాంసంలో పాలి ఆయన జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. ఈ సమయంలో నీవు కూడా మరణ భయముల చేత నీవు భయపడవద్దు. దాని నుండి విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అది కొరకనే ఆ యేసు ప్రభు తండ్రిని అడుగుతా, తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటా ఉన్నాడు. ఈ దినమున నీవు నేను మనం కూడా ఈ శుభ శుక్రవారమున మనం చేయవలసిన పని మన ఆత్మను ప్రభుకు అప్పగించాలి. మనము మన జీవితాన్ని ప్రభుకు అప్పగించి ఆ ప్రభు కొరకు మనం బ్రతకాలి. ఆఖరిగా మనం గమనించినట్లయితే మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఆయన తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఆఖరిగా మనం గమనించినట్లయితే తను తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడుగా. ఎందుకనంటే ఆయన తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు, ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆఖరిగా ఏంటి అనంటే తన జీవితాన్ని, తన ఆత్మను తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు. ఈ దినమున నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసా? నిన్ను రక్షించిన రక్షకుడు ఎవరో నీకు తెలుసా? నిన్ను భద్రంగా కాపాడే దేవుడు ఎవరో నీకు తెలుసా? నా కొరకు లోకానికి వచ్చి కలువరి సిలువలో ప్రాణమును బలిగా ఆ దేవాతి దేవుడు యేసయ్య ఒక్కడు మాత్రమే. ఆ యేసయ్యకు నీ హృదయాన్ని అప్పగించుకో, ఆ యేసయ్యకు నీ ఆత్మను అప్పగించుకో. ఆయన నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఆ యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించుకో, ఆయన నిన్ను దీవించేవాడుగా ఉంటాడు. ఎందుకు అప్పగించుకోవాలి అని అంటే కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఎందుకు యేసయ్యకు ఆ యేసయ్య ఆఖరిగా ఆయన అప్పగించుకున్నాడు? ఈ సమయంలో యేసయ్య అప్పగించుకున్నట్టుగా మనం కూడా అప్పగించుకోవాలి. మనం ఎందుకు అప్పగించుకోవాలి అని అంటే మనం కొన్ని మాటలు ఎందుకు అప్పగించాలి? గుడ్ ఫ్రైడే దినమున, ఈ యొక్క శుభ శుక్రవారపు దినము ఇది మంచి దినము. ఈ శుభ శుక్రవారపు దినము ఇది ఆనందదాయకమైన దినం. అందుకొరకనే ఈ దినమున మన జీవితాలను, మన కుటుంబాలను, మన బ్రతుకులను, మన పిల్లలను, మనకున్న సమస్తాన్ని కూడా ఆ దేవునికి అప్పగించాలి. కారణం ఏంటంటే ఈ గుడ్ ఫ్రైడే ఆ డే ఆఫ్ విక్టరీ అని అంటారు. గమనించండి, ఈ గుడ్ ఫ్రైడే మరి ఈ శుభ శుక్రవారపు దినము విజయమునిచ్చిన దినము. హల్లెలూయా! విజయమునిచ్చిన దినం. ఎక్కడ విజయము? మరణము మీద విజయమునిచ్చిన దినము. నీ జీవితంలో నీకు విజయం కావాలన్నా, నీ జీవితంలో నీకు జయము కావాలి అని అంటే
నీ జీవితాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు దేవునికి అప్పగించుకోవాలి, నీ బ్రతుకును నువ్వు దేవునికి అప్పగించాలి. అందుకొరకనే ఈ దినము జయమైన జీవితము, జయమైన దినం అని అంటాడు. విజయమునిచ్చిన దినము గుడ్ ఫ్రైడే, ఆ డే ఆఫ్ విక్టరీ అని అంటాడు. నిజంగా నీ జీవితంలో నీకు జయము కావాలి అని అంటే ఈ దినాన నీ కుటుంబాన్ని నీవు ప్రభుకి అప్పగించు. మీరు ఏ సమయంలో ఉన్నా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఎలాంటి రీతిలో మీ కుటుంబము, నీవు నీ జీవితము దేవునికి అప్పగించాలి. అప్పుడే నీకు విజయమునిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ రెండవదిగా మనం గమనించినట్లయితే డే ఆఫ్ సాల్వేషన్ అని అంటాడు. గుడ్ ఫ్రైడే ఈజ్ డే ఆఫ్ సాల్వేషన్. గమనించండి, శుభ శుక్రవారపు దినము, మరి రక్షణనిచ్చిన దినము. ఈ శుభ శుక్రవారమే లేకపోతే మన జీవితంలో రక్షణ లేదు. కారణం ఏంటంటే పాప క్షమాపణ లేదు. పాప క్షమాపణ కావాలంటే రక్తమును గార్చాలి. రక్తము గార్చాలంటే ఆ దేవాది దేవుడు కలువరి శిలువలో మరణించాలి. కాబట్టి ఆయన ఈ శిలువలో మరణించిన దినమే రక్షణ దినము. అది కొరకనే మరి రక్షణనిచ్చిన దినము ఈ దినము. కాబట్టి ఈ దినమున నీవు దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి, నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ ఏ డే ఆఫ్ సాడ్నెస్ ఆర్ క్రై బట్ డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అని అంటాడు. డే ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ అంటే పరిపూర్ణము చేయబడినటువంటి దినము ఈ దినము. హల్లెలూయా. ఈ దినాన నీ జీవితాన్ని నీవు పరిపూర్ణం చేసుకుంటావా? తన జీవితాన్ని పరిపూర్ణం చేశాడు. కానీ ఈ దినమున నీవు నీ జీవితము, నీవు నీ కుటుంబము పరిపూర్ణము చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశము. నిజముగా ఎవరి కుటుంబంలో వారమే ఉంటూ కుటుంబముగా మనము దేవునికి అప్పగించుకునే జీవితం ఎంత గొప్ప భాగ్యం. భూముట్టినప్పటి నుండి లేక మరి నాకు బుద్ధి తెలిసినప్పటి నుండి లేక మనకు బుద్ధి తెలిసినప్పటి నుండి ఇలాంటి దినం ఎప్పుడు కూడా రాలేదేమో. ఎప్పుడైనా ప్రతి గుడ్ ఫ్రైడే నాడు లేకపోతే ప్రతి శుభ శుక్రవారమున దేవుని మందిరంలో ఉండి ఎవరికి వారమే ప్రభువుకు సమర్పించుకునేవారం. కానీ ఈ దినం ఒక దేవుడు ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. ఏంటంటే నీ కుటుంబములో నీవు కుటుంబ సమేతంగా మోకరించి నీ కుటుంబాన్ని ప్రభువుకు అప్పగించుకోవడానికి నిజంగా ఎంత గొప్ప భాగ్యము. ఈ దినమున నీ కుటుంబముతో పాటు నీవు ప్రభువుకు అప్పగించగలవా? అది కొరకనే పరిపూర్ణము చేయబడ్డ దినము. ఈ దినమున ఈ పరిపూర్ణత నీ జీవితంలోనికి రావాలి, ఈ పరిపూర్ణత నీ కుటుంబంలోనికి రావాలి. ఆఖరిగా గమనించినట్లయితే గుడ్ ఫ్రైడే ఇస్ ఏ డే ఆఫ్ హ్యాపీనెస్ అని అంటాడు. హల్లెలూయా. ఏ దినమంట? శుభ శుక్రవారపు దినము, సంతోషించే దినము. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు కలువరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన సమాప్తం చేశాడు, ఆయన పరిపూర్ణం చేశాడు. ఆయన తనను తాను దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చిన పని సంపూర్ణం అయిపోయింది. కాబట్టి ఆయన మనకు సంతోషమునిచ్చాడు. ఈ దినమున నిజంగా నీ జీవితంలో సంతోషం కావాలన్నా, నీ జీవితంలో ఆనందం కావాలన్నా, అయితే ఒక్కసారి యేసు ప్రభు ఎలాగైతే ఆఖరిగా చెప్పాడో ఆ రీతిగా ఈ దినమున నీవు కూడా కూర్చున్న చోటనే నీవు కూడా నీ కుటుంబ సమేతంగా కలిసి ఆ ప్రభుకు చెప్పగలవా? ప్రభు, ఇదో ఈ సమయంలో మేము మా కుటుంబం అంతా కూడా కలిసి మా జీవితాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాము. మా జీవితాన్ని అప్పగించు, మా జీవితాన్ని మీకు అప్పగిస్తూ ఉండగా మా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అని నీవు అడగగలవా? నీవున్న స్థలములోనే, నీవున్నటువంటి కుటుంబంలోనే మీరిద్దరు కానీ, ముగ్గురు కానీ, లేక నలుగురు కానీ, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఆ ఉన్న స్థలంలో మోకరించి మీరు చేతులు పట్టుకొని ఆ ప్రభువుకు మీ జీవితాలను మీరు అప్పగించుకోగలరా? నిజముగా యేసు ప్రభు శిలువలో పలికిన ఆ 7వ మాట ప్రకారంగా ఈ రీతిగా ఎప్పుడైతే నీ జీవితాన్ని నీవు దేవునికి అప్పగిస్తావో అప్పుడు నీ జీవితంలో నిజమైన ఆనందం ఇచ్చేవాడుగా ఉన్నాడు, నిజమైన సంతోషం ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ సంతోషంతో మనము మన జీవితాలను ముగించుకుందామా? ఈ సంతోషం ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? గుడ్ ఫ్రైడే దినమున చాలా మంది గుడ్ ఫ్రైడే దినమున లేకపోతే ఒక వ్యక్తి మరణించిన దినమున ఏడుస్తారు, బాధపడతారు, దుఃఖపడతారు, కన్నీరు గారుస్తారు. కానీ ఈ సమయంలో నీవు ఆ విధంగా చేయనక్కర్లే. ఒక మనిషి ద్వారా పాపం వచ్చింది, ఆ రీతిగానే ఒకరి ద్వారా మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఆ ఒక్కరే నీ కొరకు నా కొరకు మరణించిన దేవుడు. ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు సంతోషము, ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు పరిపూర్ణత, ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు రక్షణ, ఆ దేవుని నీ హృదయంలో చేర్చుకుంటే నీకు విజయమే. అది కొరకనే ఆ మరణము మీద విజయముని ఇవ్వడానికి వచ్చాడు.
నీకు పరిపూర్ణతను ఇవ్వడానికి వచ్చాడు, నీకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నీకు సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ఎన్ని కుటుంబాలలో ఈ దినమున సంతోషం లేదు? గమనించండి. ఈ దినమున నీ కుటుంబంలో నీకు సంతోషం కావాలంటే ఒక్కసారి ఉన్న సమయంలోనే, ఉన్న స్థలంలోనే నీవు మోకరించి ప్రార్థించు. ఈ సమయంలో అందరం కూడా మోకరించి ప్రార్థిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ మాటల ప్రకారంగా మన హృదయాలను మనం ప్రభువుకు అప్పగిస్తూ మనము ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన. ఒక్కసారి ఉన్న స్థలంలోనే నీవు మోకరించి ప్రార్థించగలవా? మీరు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉన్నటువంటి పరిస్థితులు అయితే మీరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఈ సమయంలో అటు ఇటు చూడకుండా అందరం కూడా మోకరిస్తాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందామా? యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. యేసయ్య అంతగా బాధపడుతూ కూడా ఆ సిలువలో బలియాగమైతూ ఆయన 39 కొరడా దెబ్బలు కొట్టారు వీపు వెనకాల. ఆయన మీద ఉమ్మి వేశారు, ఆయనను పిడిగుద్దులతో గుద్దారు, ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన సిలువను మోయించారు. సిలువ మీద ఆయన బలియాగమైతూ నీ కొరకు నా కొరకు ఆయన 7 మాటలు పలికాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించుమని అంటున్నాడు. ఆ క్షమాపణ గుణము నీలో ఉన్నదా? క్షమించే గుణం ఉన్నదా? ఈ దినమున నీ కుటుంబము, నీవు ఎలాగున్నావు? ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నిన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో ఆ క్షమించే గుణమును దేవుణ్ణి అడుగు. దేవా, ఈ సమయంలో నాకు కూడా అలాంటి గుణమును దయచేయి అయ్యా, నేను కూడా అలాగే బ్రతకడానికి నాకు సహాయం చేయి తండ్రి అని నీవు ప్రభుని అడగగలవా? ప్రభు కొరకు ఆ రీతిగా బ్రతకగలవా? ఈ సమయంలో ఒక్కసారి ప్రభువా, నీ కొరకు నేను బ్రతికే బ్రతుకు నాకు దయచేయి తండ్రి అని ప్రభుని అడగగలవా? ఆ రీతిగా ప్రభు కొరకు జీవిస్తూ ఉండగా, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉండగా ఈ సమయంలో ప్రభువా చేసినట్లయితే, ఈ సమయంలో మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది, ఒకవేళ నువ్వు క్షమించినట్లయితే, నువ్వు క్షమాపణ అడిగినట్లయితే ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ కుటుంబాన్ని విడిచిపెట్టడం కాదు, నీ బాధ్యత నువ్వు గుర్తెరగాలి. చాలా మంది యేసు ప్రభు నమ్ముకొని ఇంకా నాకే ఉన్నదిలే అని తిరుగుతా ఉంటారు, కానీ ఆ రీతిగా కాదు. ఈ సమయంలో యేసు ప్రభు నమ్మిన ప్రియ విశ్వాసి, ప్రభుకు ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ బాధ్యత నీకు తెలుసా? నీ తల్లి బాధ్యత, నీ తండ్రి బాధ్యత, నీ పిల్లల బాధ్యత, నీ కుటుంబ బాధ్యత నీవు ఎరగాలి, నీవు గుర్తు చేసుకోవాలి. ఆ రీతిగా దేవుని అడుగు. ఎలాంటి శ్రమలు వచ్చినప్పటికీ, ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ, దేవా నా దేవా నా దేవా అని నువ్వు ప్రభువును ప్రార్థిస్తావా? ఆ ప్రభు ఒక్కడే నీ దప్పికలు తీర్చేవాడు. ఆయన దప్పికొంటున్నప్పుడు వారు చేదు చిరకని ఆయనకు త్రాగని ఆయన వారిని క్షమిస్తూ, యేసయ్య మాత్రమే మన దప్పికను తీర్చేవాడు. ఈ సమయంలో నీ దప్పిక తీరిందా? లేదంటే యేసు దగ్గరకు రా, యేసుని అడుగు. యేసయ్యా నాకు సహాయం చెయ్యి, యేసయ్యా నేను నీ కొరకు బ్రతికే బ్రతుకుని దయచేయమని ప్రభువుని అడుగు. ఆ రీతిగా నీవు ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకొని సమాప్తం చేశావా? అన్ని కూడా సమాప్తం చేసి ప్రభు కొరకు జీవిస్తావా? కొరకు జీవించడానికి ప్రభుని అడుగుతావా? ఆఖరిగా నిన్ను నీవు ప్రభుకు అప్పగించుకోగలవా? అప్పగించుకున్నప్పుడే సంతోషము, అప్పగించుకున్నప్పుడే ఆనందము. ఈ దినమున మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన బ్రతుకును మనం ప్రభుకు అప్పగించుకుందామా? గుడ్ ఫ్రైడే is not a day of sadness. ఈ దినము సంతోషించే దినము, ఈ దినము రక్షణ దినము, ఈ దినము దేవుని యందు ఉత్సాహించే దినము, ఈ దినము పరిపూర్ణమైన దినము, ఈ దినమే రక్షణ దినము, ఈ దినమే విజయమునిచ్చే దినము. విజయము నీ కుటుంబంలో ఉందా? రక్షణ నీ కుటుంబంలో ఉందా? ఇంకెవరు రక్షింపబడలేదు? ఒక్కసారి ప్రార్థన చేయి. దేవా, నా కుటుంబంలో నా వారందరూ కూడా రక్షింపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తావా? దేవుడి మాటలు దీవించులాగున
ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన పరిస్థితులు కొంచెం అనుకూలంగా లేకపోయినప్పటికీ నీ బిడ్డలముగా మేము మా గృహాలలో ఉంటూ మా గృహాలలో నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మా గృహాలలో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అయా మరి లైవ్ ప్రోగ్రాం బట్టి కూడా నీకు వందనాలు ప్రభువా. అయినా మా కుటుంబముతో కలిసి మేము మీ సన్నిధిలో మోకరించామయ్యా. మా కుటుంబంతో కలిసి మేము మీ సన్నిధిలో కూర్చున్నాము తండ్రి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా బిడ్డలను దీవించండి, నన్ను దీవించండి, నా భార్యను దీవించండి, నా కుమారులు కుమార్తెలను దీవించండి. ఆయన ఈ సమయంలో ఆ రీతిగా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఎవరి జీవితాలైతే నీకు అప్పగించలేదో ఈ సమయంలో వారు వారి జీవితాలను నీకు అప్పగించుకొని, వారు వారి కుటుంబాలను మీకు అప్పగించుకొని మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేయండి తండ్రి. నీకు వందనాలు. అవును ప్రభువా, నీవు సంపూర్తి చేసిన దేవుడవు. మేము కూడా మీరు అక్కడ వరకు మా అన్ని కూడా మీ కొరకు సిద్ధపడి మీ కొరకు బ్రతికే బ్రతుకును నాకు మాకు మీరు దయచేయమని చిన్న తండ్రి. నీకు వందనాలు. ఈ శుభ శుక్రవారపు దినమున మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సహవాసం కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని, మీరు ఆశీర్వదించబడి చిన్న తండ్రి. నీకు వందనాలు. అయినా మరి ఎవరి గృహాలలో వారు ఉంటుండగా వారిని మీరు ఆశీర్వదించండి. అయినా మేము బయట ఎక్కడ తిరగకుండా ప్రభుత్వానికి లోబడుతూ, అయినా వారిచ్చే ఆజ్ఞలకు మేము లోబడుతూ దాన్ని మరి కొన్ని దినాలు మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మా కొరకు అయా మరి బయట తిరుగుతూ అయా మరి శ్రమ పడుతున్న సిబ్బంది కొరకు ప్రార్థిస్తున్న ప్రభువా నీకు వందనాలు. అయినా మరి ఎంతో మంది డాక్టర్స్ అయా మరి నర్సులు తండ్రి మరి ఎంతో మంది శ్రమ పడుతున్నారు ప్రభువా, వారిని మీరు దీవించండి. పోలీసు వారు కూడా ఎంతో మంది కష్టపడుతున్నారు తండ్రి, వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. అయినా మరి ఇంకా బయట తిరిగి మా కొరకు ఎవరెవరైతే అయా మరి పరిచర్య చేస్తున్నారో, ఎవరెవరైతే అయా మరి కష్టపడుతున్నారు వారందరిని కూడా మీరు దీవించమని చిన్న తండ్రి. నీకు వందనాలు. ఈ సమయంలో మా రాజకీయ నాయకులను దీవించండి, మా నాయకులను దీవించండి ప్రభువా. నీకు వందనాలు. అయా మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్న ప్రభువా నీకు వందనాలు. మా దేశం కొరకు ప్రార్థిస్తున్న ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న 204 దేశాల కొరకు ప్రార్థిస్తున్న ప్రభువా నీకు వందనాలు. 204 దేశాలన్నీ కూడా ప్రభువా ఈ భయంకరమైన వ్యాధి కొరకు బాధపడుతూ అయినా మరి ఈ సమయంలో తండ్రి మరి నీ వైపు చూస్తూ ఉండగా నీ కృప చూపండి, మీ నామములో బలపరచండి ప్రభువా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా మా నిజామాబాద్ ప్రాంతం కొరకు నీకు వందనాలు ప్రభువా. అయా మరి నిజామాబాద్ను మీరు దీవించండి తండ్రి. ఉన్నటువంటి వైరస్ మీరు తొలగించండి ప్రభువా. అయినా మీ నామములో బలపరచండి తండ్రి. ఎవరెవరైతే ఆ వైరస్ బారిన పడి అయా మరి ట్రీట్మెంట్ పొందుతున్నారో వారిని మీరు దీవించండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. అయా మరి ఈ సమయంలో ఎవరెవరైతే ఎవరెవరి కుటుంబాలలో ఎవరెవరు అనారోగ్యంగా ఉన్నారో వారిని మీరు ముట్టండి ప్రభువా. మీ నామములో బలపరచుమని మీరు దీవించమని ప్రత్యేకంగా ఈ శుభ శుక్రవారపు దీవెనలు వారికి కూడా మీరు దయచేయమని చెబుతారని నీకు వందనాలు. అయినా ఈ సమయంలో ఈ ప్రోగ్రామును చూస్తున్న అయ్యా మరి ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచు ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీద ఐదు లక్షలు కాప చెప్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇక్కడ చేరిన మనకును సర్వలోక భక్తులను సదాకాలము తోడై ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మంచిదండి, అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. మరి ఆ రీతిగానే మరి గవర్నమెంట్ వారి మనమందరం కూడా మన గృహాలలో ఉంటూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును స్తుతిస్తూ మరి ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. మనం ఇంకా ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో ఎదుగుతూ ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. మరి ఆ రీతిగా మరి అందరి కొరకు ప్రార్థన చేయండి. సంఘం అంతటి బట్టి కూడా ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరికైనా ఎలాంటి ఇరుకులు ఇబ్బందులున్నా, ఎవరికైనా ఎలాంటి మరి ఆపదలున్నా కూడా మీరు మరి ప్రార్థన చేయండి. అవసరాన్ని బట్టి ఫోన్ చేయండి. అందరం కూడా కలిసి ప్రార్థిద్దాం, ప్రభు కొరకు బ్రతుకుదాం. మరి మనము దేవుని కొరకు
కృపను దేవుడు మనందరికీ దయచేలాగున ప్రార్థన చేద్దాం. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డ కూడా మరి దేవుని పేరట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.